హాయ్ అండి అందరికీ. లాస్ట్ వీడియోలో మనం కటింగ్ వీడియో అయితే చూసాం కదా. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. నెక్ కట్ చేసుకోవడం కోసం అయితే నేను క్యాన్వాస్ అయితే తీసుకున్నాను. మనం ఎప్పుడైనా నెక్ కుట్టుకోవాలి కరెక్ట్గా రావాలి అనుకున్నప్పుడు క్యాన్వాస్ తప్పనిసరిగా వాడాలి. నేను ఫ్రంట్ పార్ట్ కోసం షోల్డర్కి అయితే డ్రెస్సులకి ఎవరికైనా 3 ఇంచులు ఖచ్చితంగా వదిలేసుకోవాలి. కింద నెక్ పొడవుకైతే 5 ఇంచులు తీసుకున్నాను. మన 1.5 ఇంచు మన కిందికి షేప్ కోసం అని చెప్పి నేను ఎక్కువ అవుతుందని చెప్పి 5 ఇంచులు మాత్రమే తీసుకున్నాను. పైన నెక్ షోల్డర్ వెడల్పు ఎంతైతే తీసుకుంటామో కింద రౌండ్ కూడా సేమ్ అంతే తీసుకోవాలి, 3 ఇంచులు. అక్కడి నుంచి మనం ఒక మార్క్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్కేల్ పెట్టుకొని ఒక మార్క్ అయితే వేసుకోవాలా. నేను నెక్ కోసం అని చెప్పి వేరే షేప్ ఏం పెట్టడం లేదు, ఓన్లీ రౌండ్ మాత్రమే పెడుతున్నాను. కిందికి వచ్చేసరికి కొంచెం వీ షేప్ అనేది వచ్చేలా చూస్తున్నాను. దానికోసం అని చెప్పి 2 ఇంచులు కిందికి, అడికి మొత్తం 7 ఇంచులు కిందికి వస్తుంది. 1/4 ఇంచు మాత్రం వెడల్పు కోసం గీసుకోవాలి. 1/4 ఇంచు మాత్రం టేప్తో ఇలా గీసుకోవాలి. దాన్ని ఒక షేప్ లాగా ఆ 1 ఇంచ్ నుంచి ఇక్కడికి ఒక మార్క్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు షేప్ అయితే ఇలా వస్తుంది. ఆ వేయి షేప్ ఎందుకు ఇచ్చానంటే మనకు డిజైన్లో చూపించినట్టు మనం థ్రెడ్స్ ఇవ్వాలి కాబట్టి ఆ షేప్ ఉంటేనే థ్రెడ్ కట్టేకి బాగుంటుంది. సైడ్ ఎక్స్ట్రా కోసం అని చెప్పి 1 ఇంచు మార్క్ చేసుకుంటున్నాను. నేను 1 ఇంచ్ సరిపోతుందని చెప్పి 1 ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకుంటున్నాను. అక్కడికి ఒక షేప్ అయితే గీసుకోవాలి కిందికి. ఇలా మొత్తం గీసుకున్న తర్వాత మనం యాజ్ టీజ్గా దాన్ని మార్క్ వేసుకునే దగ్గర నుంచి కట్ చేసుకోవడమే. మనము ఇంకా ఎక్స్ట్రా కట్ చేసుకోవడమే ఇది. ఫస్ట్ సైడ్లే కట్ చేసుకోవాలా, ఎక్కువ మనం వదిలిపెట్టుకున్నాం కదా, దాన్నే ముందు కట్ చేసుకోవాలి. నెక్ అయితే కట్ చేసుకోకూడదు. నెక్ కట్ చేసుకునేటప్పుడు కదలకుండా ఉండడం కోసం ఒక పిన్ అయితే పెట్టుకోవాలా. నేను ఈ పిన్స్ అయితే వాడుకుంటున్నాను, ఆల్రెడీ కొనిపోయాయి, ఇవే ఉండేది. ఆ నెక్ కదలకుండా ఉండడం కోసం మనం ఒక పిన్ అయితే దాన్ని అలా పెట్టుకో ఉండాలి. ఇప్పుడు కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది కదలకుండా నీట్గా వచ్చేస్తుంది. మనం ఏదైతే మార్క్ చేసామో సేమ్ అదే మార్కింగ్ అయితే వస్తుంది. చూసారు కదా, నీట్గా మనం ఎలా అయితే తిప్పుకుంటామో అలా వస్తుంది, కదలదు, బాగా నీట్గా అయితే వస్తుంది. చూసారు కదా, నెక్కి అయితే నేను ఇలా అయితే పెట్టాను. హెవీ ఏం పెట్టలేదు, నేను సింపుల్ నెక్కే పెట్టేస్తున్నా. ఇప్పుడు మనం ఇంకా బ్యాక్ నెక్ కోసం సేమ్ క్యాన్వాసే తీసుకుంటున్నాను. నేను క్లాత్ ఏం తిప్పేయట్లేదు, క్లాత్ తిప్పేస్తే నీట్గా ఉండదన్నమాట. క్యాన్వాస్తో తిప్పుకుంటేనే ఏ నెక్ అయినా నీట్గా ఉంటుంది. సేమ్ మన షోల్డర్కి 3 ఇంచులు అయితే తీసుకున్నాను ఖచ్చితంగా. బ్యాక్ సైడు డౌన్ కోసం అని చెప్పి ఫ్రంట్ సైడ్ ఎంతైతే 7 ఇంచెస్ తీసుకున్నాను, సేమ్ అదే 7 ఇంచెస్ బ్యాక్ సైడ్ కూడా తీసుకున్నాను. హెవీ ఏం పెట్టట్లేదు. మనం కొలుచుకున్నాం కదా, అక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఓన్లీ రౌండే పెడుతున్నాను, నేను ఎక్కువ ఏం పెట్టట్లేదు. చూసారు కదా, ఇలా మార్క్ అయితే వేసుకొని మనకి ఏ షేప్ కావాలనుకుంటామో ఆ షేప్ అయితే మార్క్ చేసుకోవడమే. నేనైతే రౌండ్ షేప్ మాత్రమే పెడుతున్నాను. ఎక్స్ట్రా లూజ్ కోసం అని చెప్పి బ్యాక్ సైడ్కి బాగా స్టిఫ్గా ఉంటుందని 1.5 పెడుతున్నాను. మనం క్లాత్ షోల్డర్ దగ్గర తిప్పేసేటప్పుడు కొంచెం ఎక్కువ అయితే ఉంటే షోల్డరు జారకుండా బాగుంటుందని చెప్పి 1.5 ఇంచులు అయితే పెడుతున్నాను నేను. మీరు ఇంకా తక్కువ పెట్టుకోవాలనుకుంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక పిన్ అయితే పెట్టేసుకోవడమే, కదలకుండా పెట్టి ఇంకా కట్ చేసుకోవడమే. చూసారు కదా, ఇలా పిన్ పెడితే కదలకుండా మనకి ఏ షేప్ కావాలనుకుంటామో అవి నీట్గా వచ్చేస్తాయి అన్నమాట మనం గీసుకున్న మార్జిన్లోకి. ఇలా రౌండ్ షేప్ అనే కాదు, మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేపు మనకు నచ్చినట్టు క్యాన్వాస్ మీద ట్రై చేయొచ్చు, నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ కూడా. క్యాన్వాస్ వేయడం వల్ల బ్యాక్ సైడ్ థ్రెడ్స్ లేకపోయినా షోల్డర్ అయితే అస్సలు జారదు, ఎంత డీప్ నెక్ పెట్టుకున్నా జారదనమాట.
వాటిని మనం నీట్గా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్, వాటికి నేను నీట్గా అయితే ఐరన్ చేస్తున్నాను. మీరు ఐరన్ చేయలేము అనుకుంటే కనుక ఇగ్నోర్ చేసేసి కుట్టు వేసేసుకోండి, నీట్గా ఉంటుంది. కానీ ఐరన్ బాక్స్ ఉంటే ఖచ్చితంగా ఐరన్ చేసుకోండి, మీరు కుట్టన అవసరం లేదు, నీట్గా వస్తుంది. బాగా నెక్ అయితే ఐరన్ చేసేసుకోండి. బ్యాక్ నెక్ కూడా అలాగే నేను ఐరన్ చేసుకుంటున్నాను. కొంచెం సరిపోనట్టయితే అడ్జస్ట్ చేసుకోండి, నీట్గా అయితే వస్తుంది. ఎక్కువ ఉండాలి అని ఏం లేదు, చూసారు కదా, ఉన్న పీస్కే కొంచెం జాయింట్ వేసుకొని అయినా చేసుకోవచ్చు. నాకు సరిపోయింది ఆల్మోస్ట్, అందుకే నేనేం జాయింట్ చేయలేదు. క్యాన్వాస్ చేసుకుంటే మీరు బ్యాక్ సైడ్ ఎంత డీప్ నెక్ పెట్టుకున్నా కానీ అస్సలు షోల్డర్ అనేది జారదు. 99% షోల్డర్ జారదు. మీరు థ్రెడ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి నెక్ పెట్టుకున్నా క్యాన్వాస్ వేసుకోవడం వల్ల చాలా నీట్గా అయితే వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం మర్చుకోవడానికి మాత్రమే కొంచెం ఉంచి మిగతా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి. అది మనము మిషన్ మీద మర్చి కుట్టుకుంటాం కదా, దానికోసం అని చెప్పి ఆ ఎక్స్ట్రా క్లాత్ అనమాట, క్యాన్వాస్ కనపడకుండా ఉండడం కోసం కొంచెం ఉంచి మిగతా అంతా సేమ్ కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. దీన్నైతే మనం ఇప్పుడు మిషన్ మీద పెట్టి సైడ్లు పీస్ లేకుండా హెమ్మింగ్ కోసం అని చెప్పి మర్చేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ మర్చి కుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే మర్చి మొత్తం అంతా కుట్టేసుకోవాలా క్యాన్వాస్ మొత్తం. నిదానంగానే చేసుకోండి, తొందర ఏమొద్దు, ఏదైనా సరే నిదానంగానే చేయాలి, లేకపోతే అంత బాగా రాదనమాట. లేట్ అయినా పర్వాలేదు, తొందరగా కుట్టి మళ్ళీ ఇప్పి మళ్ళీ కుట్టి ఇటన్నిటి కాడికి కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నిదానంగా కుడితే బెస్ట్ కదా, ఒకేసారి అయిపోతుంది మళ్ళా పని లేకుండా. రెండిటికి అలాగే ఎక్స్ట్రా క్లాత్ని మర్చేసి కుట్టుకోవాలా. చూసారు కదా, ఇలా మర్చి మొత్తం అంతా కుట్టేసుకోవాలన్నమాట, సైడ్ పీస్ ఏం లేవకుండా. ఐరన్ బాక్స్ లేదు అన్న వాళ్ళు కుట్టేసుకోండి, క్యాన్వాస్ పెట్టేసి లైనింగ్ క్లాత్ మీద కుట్టేసుకోవడమే. మధ్యలో ఉండే క్లాత్ అయితే మనం అసలు టచ్ చేయకూడదు, అసలు కట్ చేయకూడదు అనమాట దాన్ని. చూసారు కదా, ఇప్పుడు బాడీ పార్ట్స్ మొత్తం మనము అంటించుకోవాలి. నేను చెప్పాను కదా ముందు నెక్ ఏం కట్ చేసుకోలేదు మనము, ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి. పైన 2 జాయింట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని సపరేట్ చేసేసుకుంటున్నాను నేను. 2 సపరేట్ చేసేసుకొని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఈ లైనింగ్ క్లాత్ చుట్టూ మనం బ్లౌజ్కి అయితే ఎలా స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేయడమే. దాని మీద పెట్టేసి మొత్తం లైనింగ్ బ్లౌజ్కి ఎలా అయితే బ్యాక్ నెక్ స్టిచ్ చేస్తామో సేమ్ అలాగే మొత్తం అంతా స్టిచ్ చేసేయాలి. చూసారు కదా, మొత్తం 2 ఇలాగే స్టిచ్ చేయాలన్నమాట. ఇలా మొత్తం 2 స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ ఉండే ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. నీట్గా సైడ్ మొత్తం ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా. చూసారు కదా, ఇలా అయితే మొత్తం నీట్గా. అలాగే 2 ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అని మనమేమి ముందుగా కట్ చేసుకోలేదు కాబట్టి 2 ఒకటేలాగా కుట్టడమే. ఇటు కుట్టడి తిప్పేది ఏమి ఉండదండి.
సేమ్ రెండు ఒకటేలాగా వచ్చేటట్టు సైడ్ పీసు మొత్తం అంతా కట్ చేసేయాలి. అంతా జాయింట్ అయితే వేసుకున్నాం కదా. మనం ఇప్పుడు కింద కుచ్చు కోసం మనం పీసులు అయితే కట్ చేసుకున్నాం కదా, 8 ఇంచు 8 ఇంచు మొత్తం జాయింట్లు అయితే వేసేసుకోవాలి. పీసులు మొత్తం కుచ్చు కోసం జాయింట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలు ఉండకుండా మొత్తం జాయింట్ చేసుకునేటట్టు పీసులు మొత్తం జాయింట్ చేసేసుకోవాలి. ఉల్టా సీజా చూసుకొని ఒక పీస్ ఒకటి జాయింట్ చేసుకుని పోవాలి. మొత్తం అలా 4 పీసెస్ ఉన్నాయి. 4 పీసెస్ మొత్తం జాయిన్ చేయాలి. క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది, అసలు జారిపోతుంది అనమాట. ఒక్కొక్క చోట అయితే కుట్టు కూడా సరిగా పట్టం లేదు. మందంగా ఉంటుంది కదా, అక్కడైతే కుట్టు ఆ క్లాత్కి పట్టం లేదు. చూసారా చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే. క్రేప్లో అయితే ఇలా అయితే ఇప్పుడు రావన్నమాట ఇలాంటి క్లాత్ అయితే. ఇంత సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే రాదు. మనం మొత్తం పీసులన్నీ జాయిన్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా పీసులు మొత్తం ఉల్టా సీజా చూసుకొని పొడవు పీసులు మొత్తం కుచ్చు కోసం అని చెప్పి మనం జాయింట్ వేసేసుకోవాలి. నేను సౌండ్ ఏం తీయట్లేదండి, మీకు బాగా అర్థమవుతుంది కదా, అందుకని చెప్పి నేను సౌండ్ అలాగే ఉంచేసాను. సౌండ్ అయితే అస్సలు తీయలేదు. కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా చూడండి. మొత్తం అన్నీ ఇలా జాయింట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే మొత్తం చాలా పొడవు వచ్చేసింది. ఒక్కొక్కటి 2 మీటర్లు ఉంది కదా, అలా 8 మీటర్లు వచ్చేసింది చీర అంతా విడత అనమాట. చూసారు కదా, ఇది నేను నా మిషన్కి కొన్ని పాదాలు అయితే ఉన్నాయి. నాకు మర్చి కుట్టడానికి కుచ్చు అలా రావడానికి చాలా పాదాలు అయితే 2-3 పాదాలు ఉన్నాయి. వాటి గురించి నేను ఇంకొక వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు అయితే నేను కింద మడవడం కోసం ఉంటుంది కదా, ఎక్కువ 8 మీటర్లు అలా ఉంది కదా, చేత్తో అయితే మడవలేము, ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను ఒక పాదాన్ని అయితే యూజ్ చేస్తాను. చూడండి, ఈ పాదంతో అయితే ఫిట్ చేసేసుకొని మడిచినట్టు లోపలికి మనం ఎలా జిగ్జాగ్ అయితే చేసుకుంటాం కదా, కొంచెం మడిచినట్టు లోపల పాదం కిందికి అనడం అలా అని పెట్టేస్తే చాలు, మొత్తం అదే కుట్టేస్తుంది అనమాట. కుట్టు కొంచెం మడిచి స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ అలవాటు పడ్డ వాళ్ళకైతే ఈజీగా అయిపోతుంది అనమాట. కొంచెం రాగానే క్లాత్ జరగంగానే ఆటోమేటిక్గా మనం జిగ్జాగ్కి ఎలా మడుతుందో ఆ పాదం అలాగే మడుచుకుంటూ కుట్టు అయితే పడుతుందనమాట. ఎంత కుట్టైనా వేసుకోవచ్చు నీట్గా నిదానంగా. చూసారు కదా, ఇలా మడుచుకుంటూ ఎంత కుట్టైనా మనం చేత్తో ఏం మడవన అవసరం లేదు, కొంచెం మడిచినట్టు పట్టుకుంటే సరిపోతుంది పాదం కిందికి. ఇలా మనము ఎంత క్లాత్ అయినా సరే ఈజీగా ఈ పాదంతో మర్చేయచ్చు అనమాట. కింద ఫ్రాక్స్ కానివ్వండి దేనికైనా సరే ఇలా నీట్గా వచ్చేస్తుంది పాదంకి. నేను ఇంకొక వీడియోలో అయితే ఈ పాదం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇదే మర్చి కుట్టే చేత్తో అయితే సుమారుగా ఒక అరగంట అయితే పడుతుంది మనకి. ఇలా మర్చుకుంటూ కుట్టేసరికి ఈ పాదం అయితే మనం అరగంటలో చేసే పనిని 15 నిమిషాల లోపలే అయిపోతుంది అనమాట. తొందరగా పని అయిపోతుంది మనకి. చూసారు కదా, మొత్తం అంతా మామూలుగా మనం కొంచెం వేలుతో మర్చినట్టు పట్టుకుంటే సరిపోతుంది, మొత్తం అదే కుట్టేస్తుంది అనమాట. లోపల మడిగి కుట్టుపడిపోతుంది. ఫస్ట్లో ఇది నాకు అంత చేత కాలేదనమాట, అర్థం చేసుకోవడానికి చాలా టైం అయితే పట్టింది నాకు. అసలు అర్థమే కాలేదు ఇది ఎలా కుడుతుంది, ఎలా పట్టుకోవాలి, ఎలా కుట్టాలని అసలు చేతే కాలేదు.
పోను పోను అదే బాగా అయిపోయింది అనమాట. ఎంత ఈజీ అయిపోయిందంటే అంత ఈజీ అయిపోయింది. చూసారు కదా, మొత్తం అంతా మనం ఇదే కుట్టాలి అంటే అదే అర్ధగంట అలా పడుతుంది కదా. ఇప్పుడు దీంతో ఆడాడ చిన్న చిన్న పక్కకి వచ్చింటాయి కదా, వాటిని అయితే నేను మామూలుగానే దాని మీదనే కుట్టేస్తున్నాను అనమాట. చూసి ఎక్కడొచ్చింది ఏంటి అని చెప్పి. కింద కుచ్చు ఒకటే లెవెల్ రావడం కోసం అయితే నేను చాలా ట్రై చేశాను, అలా కుదరలేదనమాట. ఒక్కొక్కటి సరిగా రాలేదు, ఒకసారి బాగా వస్తే ఒకసారి బాగా రాకుండా అలా ఉన్నింది. నేను దానికోసం అని చెప్పి కుచ్చు ఓన్లీ కుచ్చు పెట్టడం కోసమే ఒక పాదం అయితే ఉంది, దాన్ని అయితే మిషన్కి నేను సెట్ చేయించుకున్నాను. ఈ పాదాన్ని అయితే నేను కుచ్చు పోసుకోవడం కోసమే వాడుకుంటున్నాను అనమాట. మామూలు పాదం ఎలా సెట్ చేసుకుంటామో మిషన్కి అలా సెట్ చేసుకోవడమే, పెద్ద కష్టమేమి ఉండదు. కరెక్ట్గా అయితే ఆ హోల్లో సూది వచ్చేలా చూసుకోవాలి, లేదంటే సైడ్కి పడిందంటే కనుక సూది పట్టుమని ఇరిగిపోతుంది. ఎంత నీట్గా వస్తుందంటే కుచ్చు నిజంగానే చాలా బాగా వస్తుంది అనమాట. మనం చేత్తో పెడితే అలా రాదు. చాలా ట్రై చేశాను నేను ఇలా కుచ్చు రావడం కోసం అయితే, అసలు రాలేదు. పాదానికి పిన్ను పెట్టడం కానీ కొంచెం జరిపి పిన్నీస్ పెట్టడం కానీ అలాంటివి చాలా చూసా. దారం లాగడం కానీ అలా చాలా అయితే పడ్డాను. కానీ ఈ పాదం సెట్ చేసుకున్న తర్వాత ఎంత బాగా వస్తుందంటే నిజంగా అసలు మామూలుగా మనం కుట్టుకుంటూ పోతూ ఉంటే చాలు, అదే పాదం కుచ్చు వచ్చేస్తుంది. ఒక్కటే లెవెల్ వస్తుందంటే కుచ్చు నమ్మరు మీరు అసలు. చూసారు కదా, వీటితో అయితే నేను చాలా ఇబ్బంది పడ్డా. అరే ఎందుకు అలసట లేకుండా ఎంతైనా పెట్టి కుట్టేయచ్చు అనమాట. సూది సెట్ చేసుకోవడం నాకు అసలు రెడీమేడ్కి వస్తుంది, ఎలా సెట్ చేసుకోవాలి అది ఎలా అంత బాగా ఒకటే లెవెల్ పర్ఫెక్ట్ గా వస్తుంది అనుకున్నాను. ఫట్ మిషన్కి ఇలా చిన్న చిన్న వస్తువులే చాలా హైలైట్ ఇచ్చాయి. చాలా ట్రై చేశాను, ఒక ప్యాకెట్ చాలా బాగుంటాయి అనమాట. ఇవి చిన్నవి కదా ఏంటి అనేది లేకుండా దానికి ఎలా చిన్న పాదాలతో కానివ్వండి చిన్న చిన్న వస్తువులతోనే చాలా బాగా అనిపించాయి. అవే చాలా బాగా యూస్ అయితే కూడా మనకి. అదే ఎంత నీట్గా వచ్చేదంటే అంత నీట్గా వచ్చేస్తుంది. నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అనిపించింది ఇలాంటివి. ఎంతైనా కుట్టేసుకోవచ్చు మొత్తం అంతా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కుచ్చు. చాలా నీట్గా వస్తుందండి, నిజంగానే చాలా చాలా బాగా వస్తుంది. మనం దారం పెట్టుకొని ఇలా చిన్న పిన్ను పెట్టుకొని పాదం కిందికి అలా లేకుండా ఇలా నీట్గా అయితే చేసుకోవచ్చు. దీన్ని మనం ఇప్పుడు పైన బాడీ దగ్గర కుచ్చు పెట్టుకుంటాం కదా, పెద్దది 2.5 మీటర్ అయితే తీసుకున్నాం కదా, దానికైతే కింద అటాచ్డ్ చేయాలన్నమాట దీన్ని. చూసారు కదా, ఆ కుట్టేప్పుడు ఓకే, కానీ దీనికి కుచ్చు పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని నిదానంగా అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా నిదానంగా నీట్గా అయితే వేసుకోవాలి. మనకి క్లాత్ ఎలా ఉందంటే కొంచెం కొంచెం దగ్గర దారం వెమ్మటే తెగిపోతుంది అన్నమాట. నేను పాదానికి టేప్ అంటించడం అయితే మర్చిపోయా. సరే ఇప్పుడు ఏంట్లే అని అన్నట్టుగా కుట్టేస్తున్నా. అలాగే టేప్ అంటించుకుంటే ఎక్కడే కానీ పాదంకి గుడ్డ బాగా జరుగుతుంది, మనకి నీట్గా కుట్టు కూడా బాగా పడుతుందండి. పెద్ద ఇబ్బందిగా ఏముండదు. అలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఎలా చేసుకోవాలి ఏంటని నేను ఒక వీడియో అయితే పెడతాను ఖచ్చితంగా. ఇలా నిదానంగా నీట్గా వేసుకుంటూ పోవడమే. ఈ ప్రాసెస్ ఒక్కటే కొంచెం లేట్ అనిపిస్తుంది, ఎందుకంటే
ఆ కుచ్చు దగ్గర ఉండే పాదం రివర్స్లో పడిందంటే వెంటనే మళ్ళీ కుట్టిప్పడం మళ్ళీ వేసుకోవడం అలా జరుగుతుంది కదా. అందుకని చెప్పి వేసుకునేటప్పుడే కొంచెం చూసుకొని నిదానంగా అయితే వేసుకోవాలి, నీట్గా వస్తుంది. చూసారు కదా మనకి రెడీమేడ్ స్టైల్ అయితే ఎలా వస్తుందో సేమ్ అదే వస్తుంది అనమాట. మొత్తము కింద 2.5కి మొత్తం అదే వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత చూసారు కదా ఎలా వచ్చిందో. మిషన్ దగ్గర ఎలాంటివి కావాలని చెప్పి చిన్న చిన్న వస్తువులే నా దగ్గర భలే తీసుకున్నాను నేను. ఇదైతే మనము తాడు అనమాట, మనం బ్యాక్ సైడ్ కట్టుకుంటాం కదా తాడు, అది సింపుల్ మెథడ్లో తీసేసుకునేదానికి నాకు ఇది చాలా బాగా యూస్ అయిందనమాట. ఈ ఉక్కుకి కొంచెం థ్రెడ్ అలా లాగి పెట్టి మనం ఉక్కులాగా వేసేస్తే నీట్గా తాడు అనేది వచ్చేది, నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అవి జాయింట్లు చేసి పెట్టుకున్నాం కదా, వాటికి ఇప్పుడు క్యాన్వాస్ అయితే వేసుకుందాము. మనము ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండుకి మధ్యలో జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ అంటే మనం ఒక ఖర్చులాగా అనేది పెట్టుకోవాలా సెంటర్కి అని చెప్పి, అలాగే క్యాన్వాస్ కూడా సెంటర్ ఒకటి చేసేసి అది కదలకుండా మనం ఒక పిన్ అయితే పెట్టేసుకుందాము. కదలనమాట, మనం ఏ షేప్లో అయితే పెట్టామో ఆ షేప్లో అలాగే ఉంటుంది. క్యాన్వాస్కి ఇంకా సైడ్లు మనము కుట్టేసుకొని తిప్పేసుకోవడమే అనమాట. నేను సైడ్కి తాడు పెట్టానని చెప్పాను కదా వి షేప్ దగ్గర, అది క్యాన్వాస్కి కింద పెట్టేసేయాలన్నమాట. ఇది ఎందుకు అంటే మనం ముందు పైన కుట్టినాం అనుకోండి ఖచ్చితంగా కనపడుతుంది లోన్ సైడ్కి, అందుకని చెప్పి లోపలికి కుట్టేసి తిప్పేస్తే మనం కుట్టినట్టు కనపడదు అనమాట, నీట్గా వచ్చేస్తుంది. చూడండి అలా మనం లోనికి పెట్టేసి తాడు కుట్టేసినాం, ఏ డ్రెస్సులకైనా సరే అలా లోనికి పెట్టేసి కుట్టేసినాం అంటే కనుక పైన మనం కుట్టినట్టు కనపడదు అనమాట. ఆ వేసిన తర్వాత వేసేటప్పుడు కొంచెం రబ్ చేసి వేసుకున్నా, దగ్గర కుట్టు వేసుకున్నా ఓకే చాలా బాగా వస్తుందన్నమాట. మనం తిప్పినప్పుడు పెద్దగా కనపడదు, నీట్గా ఉంటుంది అనమాట. నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. చూడంగానే మనం అడిగిన డబ్బులు కూడా వాళ్ళు ఇచ్చేట్టుగా మనం కుట్టాలి కదా, అందుకని చెప్పి ఏదో కుట్టినమంటే కుట్టినం, ఇచ్చినమంటే ఇచ్చినమని లేకుండా ఆ కుట్టేదే నీట్గా కుట్టినప్పుడు వాళ్ళకి మనం సమాధానం చెప్పుకోగలుగుతాము. మనకు నచ్చినట్టు కాకుండా కస్టమర్కి నచ్చినట్టు మనం కుట్టి వాళ్ళకి ఇచ్చినామంటే ఖచ్చితంగా మనం అడిగినంత డబ్బులు వాళ్ళు ఇస్తారన్నమాట. ఇంతనా అంతనా అనకుండా ఖచ్చితంగా ఇస్తారు. అలా అనేవాళ్ళు కొంతమంది కూడా ఉంటారనమాట, ఇంతనా అంతనా అని, అదే నూటుకో కోటుకో ఒకరు ఉంటారు. ఆల్మోస్ట్ చాలామంది కూడా చాలా బాగా మనం ఫినిషింగ్ కానీ వాళ్ళు ఫిట్టింగ్ కానీ వేసుకోగానే బాగా సరిపోయిందంటే కనుక ఇంకొకసారి ఎక్కడికి వెళ్ళరు, కొంచెం లేట్ అయినా పర్వాలేదు మీరే కుట్టండి అంటారు. అలాంటి కస్టమర్లే నా దగ్గర ఉండేది కూడా. లేట్ అయినా పర్వాలేదు నువ్వే కుట్టంటారు, చాలా దూరం నుంచి కూడా వస్తారనమాట. ఇంకా దాన్ని తిప్పేసి వన్ సైడ్ కుట్టేసేయడమే. ఆ కుట్టు వేసేటప్పుడు కూడా నీట్గా వేయండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ లేకుండా ఒకటే లెవెల్లో వచ్చేట్టుగా చూసుకొని వేసేసుకోండి. క్యాన్వాస్ వేస్తే నెక్ ఎంత ఫినిషింగ్ బాగుంటుందంటే అంత బాగుంటుంది. నాకు చాలా ఇష్టం క్యాన్వాస్ వేయడం అంటే. నేను ప్రతి నెక్కు కూడా క్యాన్వాస్ అయితే వాడతాను నేను. చూసారు కదా ప్రతి నెక్కుకి నేను క్యాన్వాస్ వాడతాను. రౌండ్ నెక్కైనా సరే ఇటు కుట్టు అటు తిప్పడం అంటే అది ఎక్కువ శాతం అయితే అలా వెయ్యను, ఏదో ఒకటో రెండో అలా వేస్తాను తప్పనిచ్చి ఎక్కువ శాతం క్యాన్వాస్ అయితే వాడతాను నేను. చూసారు కదా చాలా బాగా ఫినిషింగ్ ఉంటుంది అనమాట. వాటికి నేను లాస్ట్లో అయితే కింద హ్యాంగిల్స్ అయితే ఇస్తాను. నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే నేను ప్రిన్సెస్ కట్ అయితే పెట్టడం లేదు, మామూలు నెక్కే పెడుతున్నాను. మనం బ్యాక్ సైడు
బ్యాక్ సైడ్ నెక్కుకి మనము ఎట్టటాక్ అయితే వేసుకుంటామో సేమ్ అదే విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టు వేసేసుకోవడమే. చూసారు కదా, అలా కుట్టేసుకోవాలి. చాలామంది బాడీ పొడవు చాలా పొడవు పెట్టుకుంటారు. నేనైతే అసలు బాడీ పొడవు నాకు అంత పెట్టుకోవడం ఇష్టం ఉండదు. సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ నెక్ కూడా వేసేసుకోవడమే. మధ్యలో గుర్తు కోసం అని చెప్పి సెంటర్ పార్ట్ అని చెప్పి దాన్ని కొంచెం ఖర్చులాగా వదిలేసి జాయిన్ చేసేసుకోవడమే అన్నమాట. ఇలా అయితే కుట్టుకొని మొత్తం అంతా తిప్పేసుకోవడమే. తిప్పి పైన కుట్టేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే హ్యాండ్స్ మొత్తం మనము మామూలుగానే జాయిన్ చేసుకోవాలన్నమాట. ముందుగా మనం ఎలా అయితే హ్యాండ్స్కి కట్ చేసుకుంటామో అలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. పొడవు కుచ్చు ఎక్కువ కోసం అని చెప్పి నేను సైడ్లు పీసులు అయితే అడ్జస్ట్ పీసులు వేసుకుంటున్నాను. మీకు సరిపోతాయి అనుకుంటే మీరు అడ్జస్ట్ పీస్ అవసరం లేకుండానే కటింగ్ చేసుకోవచ్చు. నేనైతే కుచ్చు కోసం అని చెప్పి ఎక్స్ట్రా కోసం ఈ పీస్ అయితే వేసుకుంటున్నాను. ఇలా రెండు పక్కల రెండు హ్యాండ్స్కి అయితే మనము ఇలా పీసులు అయితే జాయిన్ చేసేసుకోవాలి. అట్లా 2 సైడ్స్ మనం పీసులు జాయిన్ చేసుకోవాలన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ రెండు పక్కల. ఇప్పుడు మామూలుగానే మనం వేసిన కుట్టు కనపడకుండా రివర్స్లో అయితే వేసి చుట్టూ మనం కుట్టు వేసేసుకోవాలి. మొత్తం అంతా చుట్టూ కుట్టేసుకోవాలన్నమాట. హ్యాండ్స్కి ఇలా చుట్టూ కుట్టు మొత్తం వేసుకోవాలా. వేసుకొని చుట్టూ ఉండే ఎక్స్ట్రా అడ్జస్ట్ క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇలా మొత్తం అంతా కట్ చేసుకోవాలి. నేను ఎక్కువ రౌండ్ ఏం తీయట్లేదండి, ఎందుకంటే కొంచెం కుచ్చు తగ్గుతుంది కదా, అందుకని చెప్పి ఎందుకులేని నేను ఎక్కువ ఏం తీయట్లేదు. రెండు హ్యాండ్స్ ఇలాగే కుట్టేసుకోవాలా. మనం ఇటు తిప్పటేస్తాం కదా, అలా అయితే వేయకూడదు. మామూలుగానే చుట్టూ అంతా జాయింట్ వేసేసుకోవాలండి. ఇలా రెండు హ్యాండ్స్ అయితే మనము కట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఫ్రంట్ సైడు మర్చి కుట్టుకోవాలన్నమాట. మనం కింద కుచ్చుకైతే ఎలా కుట్టుకుంటున్నామో సేమ్ అదే విధంగా కొంచెం మర్చి కుట్టుకోవాలి. పీసులు అవి ఊడిపోకుండా ఉండడం కోసము రెండు హ్యాండ్స్ ఇలా కొంచెం ఎక్కువ ఏం మర్చుకోవద్దు, లైట్గా కొంచెం మర్చుకుంటే సరిపోతుంది.
దానికి నేనైతే కుచ్చు కోసం అని చెప్పి ఎలాస్టికర్ వాడుకుంటున్నాను, కుచ్చు ఏం పెట్టట్లేదు. ఎలాస్టికర్ నాకు ఎంత కావాలో అంత కట్ చేసుకొని ఎలాస్టిక్ కోసం అయితే నేను ఎలాస్టిక్ వేసుకుంటున్నాను. నేను లేదు మాకు ఎలాస్టిక్ వద్దు కుచ్చు పెట్టుకుంటామంటే అది మన ఇష్టం అన్నమాట. నేనైతే ఎలాస్టిక్ పెడితేనే బాగుంటుందని చెప్పి ఎలాస్టిక్ వాడుకుంటున్నాను. నేను ఫస్ట్ 10 ఇంచులు సరిపోతుందని చెప్పి కట్ చేసుకున్నాను. కానీ తర్వాత సరిపోలేదన్నమాట. క్లాత్ కట్ చేయడం ఎందుకులే అని చెప్పి ఎలాస్టిక్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేశాను. ఇలా చిన్న ఎలాస్టిక్ అయితే దొరుకుతుంది కదా, అదైతే తెచ్చుకోండి. ఇప్పుడు అది రివర్స్ వైపు ఉంటుంది కదా, అటుపక్క వేసి మనం ఎలాస్టిక్ 2 సైడ్లు కుట్టేసుకోవడమే. ఎలాస్టిక్ కుట్టేటప్పుడు కొంచెం లాగి పట్టుకోవాలి గట్టిగా. అప్పుడు లాగి పట్టుకున్నప్పుడే మనకి బాగా వస్తుంది అన్నమాట, కుచ్చు బాగా వస్తుంది. అందుకోసం అని చెప్పి చెప్పాను కదా, ఎలాస్టిక్ నాకైతే సరిపోలేదు అని చెప్పి దానికోసం నేను జాయింట్ వేస్తున్నాను. ఇలా కుచ్చు నీట్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇంకా లాగిపెట్టి 2 పక్కల 2 సైడ్లు కుట్టేసుకోవాలి, కొంచెం బాగుంటుంది కుట్టేసుకుంటే. కొంచెం గట్టిగా గుంజినట్టు లాగి కుట్టేసుకోవాలి. రెండు హ్యాండ్స్ ఇంకా అలాగే కుట్టేసేయాలన్నమాట. చూసారు కదా, హ్యాండ్స్ చాలా బాగా వస్తాయట ఎలాస్టిక్ వేసుకొని కుట్టుకుంటే. ఇంకా మనం ఇందాకలా కుట్టేసుకున్నాం కదా ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు, అవి 2 పైన షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకుందాము. ఇలా 2 సైడ్స్ 2 పక్కల మనం జాయింట్ అయితే వేసుకుందాము. నేను హ్యాండ్స్ కూడా ఇంకా నార్మల్గానే కుట్టేసి చూపెడుతున్నాను మీకు. మామూలుగా హ్యాండ్స్కి నేను క్రాస్ అలా ఏం తీసుకోను, వీడికి కుచ్చు హ్యాండ్స్ కాబట్టి ఏం అవసరం లేదు. అందుకని చెప్పి నేను హ్యాండ్స్ కుట్టిన వీడియో అయితే చూపలేదు. నేను ఒక్క సైడ్ మాత్రమే మనము చెస్ట్కి లూజ్ అయ్యి చూసుకొని కుట్టేసుకోవాలి. నాకైతే అందాజ తెలుసు కాబట్టి నా డ్రెస్కి నేను మామూలుగానే 2 ఇంచులు వదిలేసాను కాబట్టి కుట్టుకి ఆ మాయన వదిలేసి కుట్టేసుకుంటున్నాను. చూసారు కదా, అలా ఒక సైడ్ మాత్రమే కుట్టేసుకోవాలా. ఇంకొక సైడు కుట్టు వేయకూడదు అనమాట, మనం జాయింట్ వేసుకుంటాం కదా కుచ్చులకి, అందుకని చెప్పి కుట్టు అయితే వేయకూడదు. ఆ పక్క ఓపెనింగ్ లాగానే ఉంచాలి. ఇప్పుడు మనము కుచ్చు కోసం సపరేట్గా క్లాత్ అయితే తీసుకున్నాం కదా, పొడవు 2.5 మీటరు, దానికి మళ్ళీ కుచ్చు
యాడ్ చేసాం కదా, అది దాని మీద పెట్టేసి సన్నగా కుచ్చు పోస్తూ ఒకటే లెవెల్లో కుట్టాలన్నమాట. ఉల్టా సీజా చూసుకొని దానిపైన పెట్టి కుట్టుకోవాలి. సన్నగా కుచ్చు పోసుకుంటూ కుట్టాలి. స్టార్టింగ్ నుంచి కుచ్చిపోయొద్దు, కొంచెం గ్యాప్ వదలాలి. ఎందుకంటే మనం కుట్లు వేసుకుంటాం కదా, ఆ కుట్లలోకి కుచ్చు అనేది వెళ్ళిపోకుండా ఉండడం కోసం వేసుకోవాలి వదిలేసి. దాని తర్వాత నేనైతే సన్నగా చిన్న కుచ్చు అయితే పెడుతున్నాను. మన కంఫర్ట్ అనమాట. మనం పెద్దవి కావాలన్నా పెట్టుకోవచ్చు, కానీ పెద్దవి వాటికి చిన్నవే చాలా బాగా కనపడతాయి అన్నమాట. పెద్ద కుచ్చుది కాదు కాబట్టి. మనం ఒకటే లాంగ్ ఫ్రాక్ లాగా లాంగ్ కుట్టుకుంటాం కదండి, అలాంటి వాటికైతే పెద్దవి బాగుంటాయి. పట్టు చీరలు అలా కుట్టిస్తారు కదా, వాటికైతే బాగుంటాయి. వీటికి చిన్న కుచ్చు అయితే పెట్టాలి. ఇలా చీర మొత్తం కుచ్చు అయితే పెట్టేసేయాలన్నమాట. ఆ చీర చిన్నగా నిదానంగా పోగు బయటికి వెళ్ళిపోకుండా మొత్తం కుచ్చంతా పెట్టేసేయాలి. నేను కటింగ్లో చెప్పాను కదా, కటింగ్లో నేను లైనింగ్ ఏం కట్ చేయడం లేదు, మామూలు నార్మల్గానే కుచ్చు పోసి కుట్టేస్తున్నా. కింద మాత్రం ఒక 2 ఇంచుల పైన మర్చి కుట్టాను. మిగతా మొత్తం అంతే ఉల్టా సీసా చూసుకొని మర్చి కుట్టేసుకోవడమే, సన్నగా కుచ్చు పోసుకుంటూ. మీకు కింద పన్నాకి 2 మీటర్లు సరిపోయిందంటే నాకు సరిపోతుంది ఖచ్చితంగా. లావుగా ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా సరిపోదు, వాళ్ళకి 4.5 మీటర్ అయితే ఖచ్చితంగా పడుతుంది. 1.5 మీటర్ ఎక్కువ పడుతుంది అన్నమాట. తిప్పేసి ఇంకా మనము ఎంతవరకు లూజ్ కావాలి అనుకుంటున్నామో అంతవరకు లూజ్ వేసుకొని కుట్టు వేసేసుకోవడమే. నా డ్రెస్ కాబట్టి నాకు ఒక అందాజు తెలుసు ఎంతవరకు అయితే సరిపోతుందా అని ఫిట్టింగు.
అందుకోసమే నేను అందాజుగా కుట్టేసుకుంటున్నాను. మీరైతే మీ డ్రెస్ ఆల్తీ ఎంత ఉందో అంత మాత్రం వేసుకోండి. ఇలా సైడు రెండు పక్కల రెండు కుట్లు అయితే వేసుకోండి, ఒకటే వేసుకోవద్దు. 2 కుట్లు వేసుకోండి. నీట్గా క్లాత్ సదురుకుంటూ వేసేసుకోవడమే. ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే సైడ్లు ముందుగానే కట్ చేసేసుకోండి. నేను కట్ చేసుకొని కుట్టేసుకొని చూసారా ఎలా ఉంది. మొత్తానికి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. పన్నా కూడా చాలా ఎక్కువ వచ్చింది. 2-3 అడిగారు కూడా నన్ను.